మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దేవుని మహాకృపను బట్టి ఈ దినం పరమగీతం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. సామెతలు ప్రసంగి గ్రంథకర్తే సొలొమోను మహారాజు ఈ పరమగీతాన్ని కూడా రచించాడు. అతడు 1000కి పైగా కీర్తనలు రాసినట్టుగా లేఖనాలు చెబుతున్నాయి. అయితే అందులో ప్రాముఖ్యమైన ఒక గీతం అనొచ్చు, లేదా 8 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క పాటను బైబిల్లో పొందుపరచడం జరిగింది. ఈ పరమగీతం అంతా మనం చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు ఇందులో కొన్ని క్యారెక్టర్స్ మనకు కనపడతాయి. ఉదాహరణకు మొదటి అధ్యాయము 7వ వచనంలో, అలాగే 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఒక కాపరి మనకు కనపడతాడు. ఇక మొదటి అధ్యాయం 4వ వచనంలోను 12వ వచనంలోను, 2వ అధ్యాయం 4వ వచనంలోను ఒక రాజు కనపడుతున్నాడు. ఇక్కడ కనబడుతున్నటువంటి స్త్రీ లేదా ప్రియురాలు అని పిలువబడుతుందే ఈ షూలమ్మితి. 6:13లో ఆ పేరు మనం చూస్తాం. ఇక 5వ అధ్యాయం 9వ వచనంలోను 6వ అధ్యాయం 1వ వచనంలోను షూలమ్మితి యొక్క స్నేహితురాలు మనకు కనబడతారు. ఇక చివరి అధ్యాయమైనటువంటి 8వ అధ్యాయం 5వ వచనంలో షూలమ్మితి యొక్క కుటుంబ సభ్యులు. ఈ అధ్యాయాలన్నీ ఇలాగా ఒకరితో ఒకరు ముచ్చరించడం మనం చూస్తాం. అయితే ఈ పరమగీతం చదువుతున్నప్పుడు మనుషులు ఎంతగానో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రారంభంలోనే మీకు మాట చెప్పాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్పినట్టుగా మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో, క్రీస్తులో మీరు ఇంకా పసిబిడ్డలాగానే ఉన్నారు, అందుకు అలాగ మీతో మాట్లాడుతున్నాను, ఇంకా పాలతోనే మిమ్మల్ని పెంచాల్సి వస్తుంది, కారణం మీరు బలమైన ఆహారం తినలేకపోతున్నారు అంటున్నాడు. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణం. భౌతికమైన నేత్రాలతో కానీ, ఇంకా ఎదగని మనసుతో కానీ ఈ పరమగీతాన్ని మనం చదవకూడదు. పౌలు రోమీలతో అన్నట్టుగా 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయంలో మనసుంచుతారని, అయితే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాలపైన మనసు పెడతారు. ఇంకా రక్షణ పొందని వారు, ఆత్మీయంగా ఎదగని వారు, ప్రత్యేకంగా యవ్వనస్తులు ప్రస్తుతానికి ఈ పరమగీతాన్ని స్కిప్ చేసినా పర్వాలేదు, మళ్ళీ చదవచ్చు. చిన్నపిల్లవాడికి మొదటగా ఆల్ఫాబెట్స్ నేర్పకపోతే వానికి రైమ్ సరిగా గ్రహింపులకి రావు కదా, అందుకని చెబుతున్నాను. లేదా మనం కూడా దావీదులాగా ఇలా ప్రార్థించాలి. 119వ అధ్యాయం 18వ వచనంలో ప్రార్థించినట్టుగా, నీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా నేత్రములు తెరవమని. ఇది చదువుతున్నప్పుడు భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఒక కాన్వర్జేషన్ మాటల్లాగా మనకు అనిపిస్తుంది. ఇది ఒక ప్రేమ గీతం అయినప్పటికీ శరీర సంబంధమైనదిగా మనం దీన్ని చూడకూడదు. కానీ ప్రభువునకు సంఘమునకు ఇది పోలిక. పౌలు ఎఫెసీతో మాట్లాడుతున్నప్పుడు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 25, 26, 27 వచనాల్లో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇలా భార్యాభర్తలకు ప్రేమ గురించి, లోబొట్టు గురించి అనేక విషయాలు చెబుతూ చివరికి 32వ వచనంలో పౌలు అంటున్నాడు, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను. భార్యాభర్తల మధ్యలో వ్యక్తిగత జీవితానికి, దాంపత్య జీవితానికి ఆపాదించుకోదగిన మాటలు అయినప్పటికీ ఇది క్రీస్తుకు సంఘమునకు పోలికగానే దీన్ని ధ్యానించాలి. అటువంటి కన్నులు, అటువంటి గ్రహించే మనస్సు దేవుడు మీకు దయచేయాలన్నది నా యొక్క ప్రార్థన. ఈ మొదటి అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో 2వ వచనంలో, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకును గాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము అని రాయబడింది. మీరు అపోస్తలుల ఉత్తరాలు చూడండి, సంఘానికి రాస్తున్నప్పుడు, ప్రత్యేకంగా పౌలు ఉత్తరాల్లో కొరింథీ మొదటి పత్రిక 1:20లోను, 2వ పత్రిక 13:12లోను, అలాగే రోమీలతో మాట్లాడుతున్నప్పుడు రోమపత్రిక 16:16లో కూడా పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి అంటాడు. సహోదరులు సహోదరులు వారు ఎదురుపడుతున్నప్పుడు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని గౌరవించడం అనేది యూదుల ఆచారం, మీకు గుర్తుంచుకోండి. ఇది పవిత్రమైన ముద్దు, సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్. ఇది దేవుని ప్రేమకు ప్రతీక. ఇక 3వ వచనంలో, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు అనే మాట. ఏంటి ఈ పరిమళ వాసన? క్రీస్తులో ఈ పరిమళ వాసనను ఎలా మనం గుర్తించగలుగుతాం? లేవియాకాండం 4వ అధ్యాయంలో 28వ వచనం నుండి మనం గమనిస్తే మనకు అక్కడ పాప పరిహారత బలి కనబడుతుంది. దాన్ని యాజకుడట యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పించాలట.
హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు గురించి 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన కన్నీళ్లతో ప్రార్థన విజ్ఞాపన చేసి విధేయత నేర్చుకొని అంగీకరించబడ్డాడు అని. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో ఆయనే మనందరి పాపములకు పరిహారార్థంగా బలిగా అర్పించబడ్డాడు అని. పాప పరిహారార్థ బలిగా క్రీస్తు అంగీకరించబడి ఈ పరిమళ వాసన వెదజల్లబడింది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము అంటున్నాడు. ఇక ఈ పరమగీత మొదటి అధ్యాయంలో మనం గమనించాల్సినటువంటి 3వ అంశము 6వ వచనం గమనించండి. నల్లని దానాన్ని నన్ను చిన్నచూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగెత్తగా ఉంచిది, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. తనేమో తాను నల్లని దానను అంటుంది. అయితే ఇక కనబడుతున్నటువంటి ప్రియుడు 8వ వచనంలో నారీమణి సుందరి అని పిలుస్తున్నాడు. ఇక్కడ మనకు క్రీస్తు యొక్క కృప కనబడుతుంది. అన్వర్ది బట్ లవ్డ్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో అంటున్నాడు, మునుపైతే మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మన ఎడల ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి క్రీస్తులో మనం ఇప్పుడు బ్రతికింపబడుతున్నాము అని. అర్హత యోగ్యత లేకపోయినా క్రీస్తు మనలో కనపరిచినటువంటి ప్రేమ. పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు కూడా 5వ అధ్యాయంలో 8-9 వచనాలు రాస్తున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇదిగో ఆయన ప్రేమ, ఆయన బలి అర్పణ, ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృప. వాక్యములోని సత్యమును గ్రహించి మీరు సర్వసత్యంలోనికి నడిపించబడుదురు గాక. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.